మరి కొంతసేపు మనం ధ్యానం నిమిత్తము మరి నేను ఈరోజు కూడా ఒక స్త్రీని బట్టి ఒక తల్లిని బట్టి మాట్లాడాలని దేవుని యొక్క ప్రేరేపణ బట్టి నాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని మీ ముందు పంచుకోవడానికి సిద్ధపడుతున్నాను. హల్లెలూయా హల్లెలూయా. రూతు రాసిన పుస్తకము రూతు గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. 4వ అధ్యాయము 20వ వాక్యం. నయస్సోను సల్మాను కనెను, సల్మాను బోయాజును కనెను, బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెస్సయిని కనెను, యెస్సయి దావీదును కనెను. హల్లెలూయా హల్లెలూయా. ఓకే, ఇంతవరకు మనం వాక్యాన్ని మనం చదువుకున్నాం అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క మాటల్లో ఒక వంశావళిని బట్టి ఇచ్చినటువంటి ఒక పట్టిక ఇక్కడ ఉందన్నమాట. చదువుకుందాం మనం ఒకసారి. నయస్సోను సల్మాను కనెను, సల్మాను బోయజును కనెను, బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెస్సయిని కనెను, యెస్సయి దావీదును కనెను. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు మనం చదువుకున్నాము అని ప్రశ్నించినట్లయితే, ఎవరు ఈ దావీదు, ఎవరు ఈ యెస్సయి, ఎవరు ఈ ఓబేదు, ఎవరు ఈ బోయజు అని మనం అడిగినట్లయితే, బోయజు ఎవరు? బోయజు ఇక్కడ మనం బోయజు అని చూసుకున్నాం కదా. ఈ బోయజు యొక్క భార్య ఎవరు? ఎవరు? రూతు. హల్లెలూయా. ఈ బోయజు యొక్క భార్య రూతు. ఇక రూతు యొక్క పరిస్థితి మనకు బాగానే తెలుసు, చాలాసార్లు మనం ధ్యానించుకున్నాం. ఎవరు ఈ రూతు? రూతు ఎవరు? నయోమి యొక్క కోడలు. హల్లెలూయా హల్లెలూయా. నయోమి యొక్క కోడలు రూతు. నయోమికి కుమారులు ఎంతమంది? 2. కుమారుల పేర్లు ఇక్కడ రాయబడలేదు, కానీ కోడల పేర్లు రాసి ఉంది. హల్లెలూయా. ఇంకొక కోడలు ఎవరు? ఓర్పా. హల్లెలూయా. మరి ఈమె కోడలు ఎవరు? రూతు. ఇదా? ఓకే, మంచిది. ఓకే, కుమారుల పేర్లు కూడా ఉన్నాయన్నమాట. ఎవరెవరు? వారి కుమారుల పేరు అన్నమాట. మరి రూతు పేరైతే మనకు బాగా తెలిసిందే. ఓర్పా ఏం చేసింది? ఓర్పా భర్త చనిపోయాడు, రూతు భర్త చనిపోయారు. ఓర్పా భర్త చనిపోయారు, రూతు భర్త కూడా చనిపోయారు. ఇక్కడ నయోమి అత్త చెప్తుంది, మా మీరు ఎవరి బిడ్డలు, మీరేం చేయండి, మీ యొక్క పుట్టింటికి వెళ్ళిపోండి. హల్లెలూయా. అత్త అయినటువంటి నయోమి ఆలోచించి వీరిని పాలించడం, పోషించడం కష్టం కాబట్టి వీరిని ఏం చేస్తున్నాం, వారి యొక్క పుట్టినింటికి పంపించేస్తాము అనే ఒక ఉద్దేశంతో వారి ఇరువురిని పిలిచింది. ఓర్పాని పిలిచింది, రూతుని పిలిచింది. ఇద్దరిని పిలిచి, మా నేను ఒంటరైపోయినాను, నాకు కానీ ఇంకా పెరిమిది లేదు, కాబట్టి మీరు మీ యొక్క పుట్టింటికి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఏం జరిగింది? అక్కడ ఏం జరిగింది? ఓర్ప అతను ఏం చేసింది? మొత్తం పెట్టుకునింది, చాలా హ్యాపీ అయిపోయింది. ఈ రోజుల్లో కూడా అంతే. ఈ రోజుల్లో కూడా పెళ్ళి అయిన తర్వాత భర్త ఉన్నా భర్త లేకపోయినా
ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎక్కడికి వెళ్ళిపోవాలి? వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలి? చంద్రక ఇట్లా నిద్రపోయే మన ఆజ్ఞ విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరేమో బయటకు పోతే కొందరు నిద్రపోతాం. వాళ్ళు బయటకు పోతే మేము నిద్రపోతాం. పోటీలాగా ఉంది. హల్లెలూయా. బయట పోయేవాళ్ళు వినేది ఏమి లేదు, నిద్రపోయేది వినేది ఏమి లేదు. దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం ఏమి లేదు. దేవుని సన్నిధిలో ఉన్నామని భయం ఉంటే బయట పోవడానికి మనసు రాదు, నిద్రపోవడానికి మనసు ఒప్పుకోదు. దేవుని భయం లేదు కాబట్టి మనం ఎక్కడ ఉన్నామని కూడా మనకు తెలియదు. రేషన్ ఈరోజు ఒక్కరోజే వేయడం, రేపటి రేషన్ దొరకదు, ఫుల్ లాక్డౌన్ అంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఎంతైనా కూడా కదా పొంగి 10 సార్లు కూడా ముఖానికి రాసుకొని రుద్దుకొని అక్కడే నిలబడతారు. ఎందుకో? రేపు తినడానికి ఉండదు. శరీర ఆహారం కొరకు ప్రాకులాడుతాం, ఆత్మ ఆహారం కొరకు నిర్లక్ష్యం చేస్తాం. శరీరాన్ని పెంచుకునేదానికి మట్టితో కలిసిపోయే శరీరం కొరకు ప్రాకులాడుతాం. ఈ ఆత్మ పరమాత్మను చేరుకోవాలన్నటువంటి ఆకాంక్షకు మనము నిర్లక్ష్యంగా జీవిస్తాం. మనకైతే ఇది సమ్మతమే, కానీ దేవునికి ఎంత సమ్మతమో ఆలోచించుకోవాలి. మనకు ఆలోచించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఓర్పని మనం చూసినట్లయితే ఈ రోజుల్లో మెచ్చి నీళ్ళు పుట్టి నీళ్ళు కదా, మెచ్చి నీళ్ళు పుట్టి నీళ్ళు. ఈరోజు చాలా మంది మెచ్చినీటిగా ఉండడానికి ఇష్టపడరు. ఎలాగైనా పుట్టింటికి వచ్చి చేరిపోవాలి. అలాంటి మనస్సు ఓర్పడుతుంది. కానీ రూతుని మనం చూసినట్లయితే భర్త లేనప్పటికీ కూడా నేను మెచ్చనింట్లోనే ఉంటాను. ఆలోచించాలి. ఈ రోజుల్లో అలాంటి మనస్తత్వం మనం కలిగి ఉన్నామా? అలాంటి మనస్సు మనం కలిగి ఉన్నామా? మరి రూతు యొక్క వంశావళిలో యేసుక్రీస్తు పుట్టడానికి పెద్ద చరిత్ర సృష్టించడానికి మనస్సు, చరిత్రను సృష్టించగలిగిన మనస్సు. ఈరోజు మనం ఏదైనా సాధించాలని ప్రయాసపడతాం. ఏదైనా సాధించాలి, ఏదైనా సమకూర్చి పెట్టాలి, ఏదైనా నేను పేరు సంపాదించుకోవాలి, భూ సంబంధమైనటువంటి పేర్ల కొరకు మనం ప్రాకులాడతాం, ప్రయాసపడతాం. కానీ జీవ గ్రంథములో మన పేరు రాయించుకోవడానికి మనం ప్రాకులాడతామా? జీవ గ్రంథములో పేరు రాస్తే ఎవరు చూస్తారులేండి కదా. జీవ గ్రంథంలో పేరుంటే నాకేమి, పేరు లేకపోతే నాకేమి. నేను జీవించిన ఈ కొంతకాలంలో ఈ భూమి మీద నా గురించి గొప్పగా చెప్పుకుంటే చాలు అనేటువంటి ధీమాతో చాలా మంది జీవిస్తుంటారు. అలాంటి జీవితాన్ని జీవించినదే ఒక ఓర్ప. అత్త ఏ విధంగా అయితే చెప్పిందో వెంటనే ఏం చేసింది? అత్తనే కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఏం చేసింది? బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. కాబట్టి ఓర్ప ఆ తర్వాత ఎక్కడ కూడా ఓర్ప కనబడలేదు. హల్లెలూయా. ఈరోజు నీ బ్రతుకు నా బ్రతుకు అలాగానే ఉండిపోతే చాలా. హల్లెలూయా. ఈరోజు తల్లుల దినోత్సవాన్ని బట్టి మా తల్లిని గురించి నేను గొప్పగా చెప్పుకోగలను. మా తల్లి యొక్క ప్రార్థన,
మా తల్లి యొక్క కన్నీటి ప్రార్థనలు, మా యొక్క తల్లి తన జీవితంలో పడినటువంటి ప్రయాస, ఈరోజు ఆమె కన్నా సంతానంగా, దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క సన్నిధిలో నిలబడే గొప్ప అర్హత, ధన్యత ఈరోజు నా తల్లి ద్వారా నేను పొందుకున్నానని గర్వంగా చెప్పగలను. రానున్న దినాల్లో మన కడుపున పుట్టిన బిడ్డలు మనల గురించి గర్వపడే విధంగా మనం జీవిస్తున్నామా? నా తల్లి ప్రార్థన ద్వారా, నా తల్లి ప్రయాసం ద్వారా నేను ఈరోజు దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క రాకడకు నేను సిద్ధపడుతున్నాను అని మన బిడ్డకు చెప్పగలరా? అలాంటి తల్లులుగా ఈరోజు మనం జీవిస్తున్నామా? ఈరోజు మనం ఇక రూతు యొక్క జీవిత చరిత్ర మనం ఎంతగా ప్రపంచమంతా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఓర్ప అయితే అత్తని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది, కానీ రూతు అయితే ఏం చేసింది? చదవండి కింద. రూతు ఏం చెప్తారు అక్కడ? హల్లెలూయా. అత్తతో చెప్తూ ఉంది కోడలు రూతు నయోమితో, అత్త ఏం చేయొద్దు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచి పెట్టమనియు, నన్ను ప్రతిమలు కొనవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో ఎంతమంది కోడల్ని ఈ విధంగా చెప్పగలరు? అత్త ఉండమంటే కూడా కోడలు ఏం చేస్తారు? పరిగెత్తేవారు చాలా మంది ఉన్నారు. అమ్మా నువ్వు ఉండమ్మా, నేను చూసుకుంటాను, నీకు అన్ని విధాలుగా నేను సహాయపడతాను, మరి నీ సంపాదించిన ఇల్లు ఈ ఆస్తంతా మరి నీకే కదా అని అత్త అడుక్కుంటే కూడా కోడలు ఏం చేస్తారు? ఈ రోజుల్లో భర్తలు ఉండే కోడలు కూడా భర్తల్ని ఏం చేస్తారు? లాక్కొని పరిగెత్తే చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ భర్తను పోగొట్టుకున్న ఒక రూతు అత్త అయితే, అమ్మా నీ పుట్టింటికి వెళ్ళిపో, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు వయసు ఎక్కువైంది కాబట్టి నేను జాగ్రత్తగా చూసుకోలేను, నిన్ను పోషించలేను అని అత్త కోడల దగ్గర బ్రతిమాలితే ఒక కోడలు చాలా చక్కగా ముద్దు పెట్టుకొని సంతోషంతో వెళ్ళిపోయింది. కానీ రెండవ కోడలైనటువంటి రూతు పలికిన ప్రతి మాట మన జీవితానికి ఎంతో మార్గదర్శిగా మనం తీసుకోవాలి. ఈ రోజులో అలాంటి కోడళ్ళగా మనం ఉన్నామా? అలాంటి కోడళ్ళగా మనం జీవిస్తే మన జీవితంలో ఎంత గొప్ప ధన్యత మనం పొందుకోగలము. ఇక్కడ అలాంటి కోడలుగా రూతుని మనం చూస్తున్నాం. ఏం చెప్తారు రూతు? నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు, నన్ను ప్రతిమాల కొనవద్దు. అత్త దయచేసి నన్ను విడిచిపో అని చెప్పొద్దు, నా వెంబడి రావద్దని చెప్పొద్దు అని ఏం చేశారంట? ప్రతిమాలు కొనవద్దు అంటే అత్త ప్రతిమాలు కొంటూ ఉంది కోడల్ని. మా నువ్వు వెళ్ళు, నీ పుట్టింటికి వెళ్ళు అని ప్రతిమాలితే కోడలేమంటది? కోడలు ప్రతిమాలుతుంది, అత్త నన్ను పోవద్దని చెప్పొద్దు, ఓ అని చెప్పొద్దు, నాతో ఉండొద్దని చెప్పొద్దు. ఈ రోజుల్లో ఇలాంటి స్వభావం కలిగినటువంటి కోడళ్ళగా, ఇలాంటి స్వభావం కలిగినటువంటి అత్తలుగా మనం ఉన్నామా? హల్లెలూయా, హల్లెలూయా. నీవు వెళ్ళు చోటకి
వచ్చేదను. హల్లెలూయా. నీవు ఎక్కడికైతే వెళ్తావో నేను నీతోనే ఉంటాను, నీతోనే వస్తాను. నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక కోడలుగా ఒక అత్తగారికి వస్తే అత్తని కోడలు తల్లిగా చూసుకోదు, కోడలు కూడా అత్తని తల్లిగా చూసుకోవాలి. ఈ మాటను బట్టి, ఎందుకంటే ఆమె చెప్తుంది కదా, నీ ప్రజలే నీ జనమే నా జనం. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడ ఉంటావు నేను అక్కడే ఉంటాను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే నయోమి ఏమో దేవుని యొక్క బిడ్డ అనమాట. మరి నయోమి కోడలు దేవుని యొక్క బిడ్డలో కాదు, మరెవరు? నయోమి యొక్క కోడలు ఏ ప్రాంతానికి చెందిన వారు? మోయాబు అనుకుంటాను కదా, అలస్తున్న మోవాబీయులు అనమాట. దేవుని ప్రజలు కాదు. కానీ ఈ కొద్ది రోజుల సహవాసం, కొద్ది రోజులు అంటే అంతవరకు వాళ్ళకి సంతానం కూడా కలగలేదంటే చాలా కొద్ది రోజులే, వాళ్ళు పెళ్లి కొద్ది రోజులు అయింది. ఒకవేళ సంతానము అయింటే కూడా అతని వెంబడించను ఒక విధంగా మంచిది అనుకోవచ్చు. కానీ ఇక్కడ సంతానం కూడా కలగలేదంటే చాలా కొద్దిపాటి దినాలే అయిందనమాట. ఆ యొక్క కొద్దిపాటి దినాల్లోనే తన అత్తని ఎంతగా వాళ్ళు అర్థం చేసుకున్నారు, వాళ్ళ అత్తతో ఎంతగా వాళ్ళు కలిసిపోయారు. ఈ రోజుల్లో మనం అత్తతో కలిసిపోయేటువంటి కోడళ్ళగా మనం ఉన్నామా? హల్లెలూయా. లేదంటే నా రూటే వేరు, చాలా మంది అంటారు కదా, నా రూటే వేరు. అత్త నీ జనాంగమే నా జనాంగము, నీ దేవుడే నా దేవుడు అని ఇక్కడ కోడలంటే, ఇప్పుడు వచ్చే కోడలు ఏమంటారంటే, అత్త నా జనమే నీ జనంగా మార్చుకోవాలి, నీ జనాన్ని నేను చూడాల్సిన అవసరము లేదు, నీ జనం దేవుడు నాకు శత్రువులు అయిపోతారు అప్పుడే. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా చోట్ల జరిగేది ఇదే అన్నమాట. మరి ఇక్కడైతే మనం చూస్తుంటే ఇప్పుడు జరిగే కార్యానికి ఆపోజిట్ మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈ యొక్క మంచి మనస్సు కలిగినటువంటి కోడళ్ళు మరి ఈ రోజుల్లో ఎందుకు కనబడటం లేదు అంటే, ఒకవేళ వారు ఏ రీతిగా ఇక్కడికి వచ్చాక మారిపోతారో తెలియడం లేదు. అది చాలా రహస్యమైనటువంటి కార్యాలు కదా. ఒక అత్త మరి యొక్క కోడల్ని కూడా ఎంత చక్కగా చూసుకుంటూ మనం కూడా ఆలోచించాలి. ఈ కొద్దిపాటి సమయంలో ఒక కోడలు తన అత్తని విడిచిపెట్టి పోనటువంటి మనస్సు ఏ విధంగా వచ్చింది అంటే, అత్త ఆ కోడల్ని ఎంత ముద్దుగా చూసుకునింది, ఎంత చక్కగా చూసుకుని ఉంటుంది, ఎంత ముద్దుగా, ఎంత చక్కగా, ఎంత ప్రేమగా చూసుకుని ఉంటే ఆ అత్త కూడా ఆ కోడల మాట అనగలుగుతాడు. నీ జనాంగమే నా జనాంగము, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా అంటే, ఈ యొక్క అత్త కోడలికి ఆ కొద్దిపాటి రోజుల్లో ఎంత అన్యోన్య సహవాసము ఏర్పడింది. మరి ఈ రోజుల్లో ఎందుకు ఆ రీతిగా ఏర్పడటం లేదు? ఈ రోజుల్లో ఎన్ని సంవత్సరాలు గడిచినా
పిల్లలు అయిన తర్వాత కూడా పుట్టింటికి వెళ్ళిపోవడానికి చాలా మంది ఎందుకు ఆశ కలిగి ఉంటారు? హల్లెలూయా. మరి అక్కడైతే తల్లిదండ్రుల ప్రేమ ఆ యొక్క కుమార్తె దొరుకుతుంది. మరి అత్తగారింటికి వచ్చిన తర్వాత ఆ యొక్క తల్లిదండ్రుల ప్రేమ ఎవరు చూపించాలి? అత్త మామే చూపించాలి. హల్లెలూయా. ఎందుకంటే వారు దూరం నుండి వస్తున్నారు, మన గురించి వారికి తెలియదు. అలాంటప్పుడు ఈ కోడళ్ళు కూడా ఎంత చక్కగా అత్తమామలకి లోబడి వారిని గౌరవించి వారిని ప్రేమించి వారికి చేసేటువంటి ఆతిథ్య విషయంలో కోడళ్ళు కూడా మంచి మనస్సుతో ఎలాగైతే అక్కడ తల్లిదండ్రులు చేసినటువంటి అదే ఆతిథ్యము తల్లిదండ్రులకి విజయమైన విధంగా ఇక్కడ అత్తమామలకి విజయత చూపిస్తే మరి వారు కూడా ఎందుకు తన కూతురులాగా ఈరోజు ప్రేమించలేకపోతున్నారు?